వెల్కమ్ టు ద ఛానల్. నా ప్రీవియస్ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే నేను సీరియస్గా చదువుతుంది ఏ నవల అయితే కాదండి, ద సాత్విక్ రెవల్యూషన్ అని ఒక కొత్త బుక్ తీసుకున్నాను. ఈ బుక్ మనల్ని హెల్దీ లైఫ్ స్టైల్ ఇంకా హెల్దీ ఫుడ్ సైడ్ చేంజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట. సో ఆబ్వియస్గా నేను ఒక మంచి జంక్ లవర్ని, కాకపోతే ఈ న్యూ ఇయర్ నుంచి అయినా ఇవన్నీ స్టాప్ చేయాలని చెప్పి గట్టిగా రిజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఈ బుక్ చదవటం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఎలా అనిపించిందో నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. టైం ఆల్మోస్ట్ 4 అవ్వస్తుంది. జున్ను ఆర్య ఇద్దరు పడుకున్నారు. జున్ను లేచిందంటే ఫస్ట్ పాలు అడుగుతుంది. సో ఫస్ట్ పాలు వేడి చేయడానికి అయితే వెళ్తున్నాను. నేను జున్నుకి అమెజాన్ లో ఆర్గానిక్ ఇండియా అనే బ్రాండ్ నుంచి జాగరీ పౌడర్ తీసుకున్నాను. వీళ్ళు ఇది పూర్తిగా ఆర్గానిక్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో అమెజాన్ లో కూడా రివ్యూస్ బాగున్నాయి అని తీసుకున్నాను. నాకు కూడా నచ్చింది. పాలు వేడయ్యే లోపు ఆర్య లేచి ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఆ సౌండ్ కి జున్ను కూడా లేచింది. జనరల్ గా చిన్నపిల్లలు సిబ్లింగ్స్ ని యాక్సెప్ట్ చేయకపోవడం లేదా కొట్టడం చేస్తూ ఉంటారు. జున్నుకి మాత్రం వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఇష్టం. కానీ ఎలా పట్టుకోవాలో తెలియక కొద్దిగా రఫ్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. వ్యాన్ లో అలాగే నిద్రపోయి వచ్చింది కదా, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసాను. చూస్తూ ఉన్నాం కానీ ఇది పెద్దదైపోతుంది, దాని డ్రెస్సెస్ చిన్నగా అయిపోతున్నాయి. చల్లగా అవ్వాలి కొంచెం, సరేనా? చల్లగా అవ్వాలి కొంచెం, చల్లగా అవ్వాలి కదా. పాలు తాగాక రోజు ఆర్యాని జున్నుని మమ్మీ బయటికి తీసుకెళ్తుంది ఆడుకోవడానికి. పిల్లలిద్దరూ ఆడుకొని వచ్చేలోపు మంచి స్నాక్ ఐటెం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు మఖానా ఐడియా ఉంది కదా, సో మంచి ప్రోటీన్ సోర్స్ అది. పిల్లలకి కూడా చాలా చాలా మంచిది. కాకపోతే మా జున్ను ఉత్తిగా ఇవి అస్సలు తినట్లేదు. సో దీంతో ఏదైనా వెరైటీ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. మఖానా ముందుగా ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. వేయించక ముందు ఇలా మెత్తగా ఉంటాయి. వన్స్ నెయ్యిలో చక్కగా వేయించాక మనకి క్రంచీగా తయారవుతాయి అన్నమాట. ఇలా క్రంచీగా అయ్యాయి అనుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని మీకు ఇందాక చూపించిన జాగరీ పౌడర్ వేస్తున్నాను. ఒక 1/2 కప్పు జాగరీ పౌడర్ లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఈ జాగరీ అనేది కొంచెం లూజ్ అయిన తర్వాత నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఆ తర్వాత కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న క్యాష్యూ అండ్ ఆల్మండ్ పౌడర్ కూడా వేస్తున్నాను. అది కొంచెం గట్టిగా అవ్వక ముందే మఖానా కూడా వేసేయాలి. మంచి టెక్స్చర్ కోసం నేను కొంచెం కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది డ్రై కోకోనట్ పౌడరో లేకపోతే ఫ్రెష్ కోకోనట్ పౌడరో కాదండి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే మీకు బయట దొరుకుతుంది. స్వీట్స్ లో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది నేను ఓన్ గా చేసిన రెసిపీ అండి. నార్మల్ గా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా విడిగా అయిపోతాయండి. సపరేట్ గా చేసుకొని స్టోర్ చేసేసుకోవడమే. జున్ను నాలాగా స్వీట్ లవర్, సో ఇలా చేసిన తర్వాత మఖానా అయితే తినడం స్టార్ట్ చేసింది. టైం ఆల్మోస్ట్ 7:30 అయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. పిల్లలిద్దరికి కూడా తినిపించేసి నేను కిచెన్ లోకి వచ్చాను.
మమ్మీ ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ చేసేసింది. బట్ స్టిల్ నేను ఒక వెరైటీ ఐటెమ్ దాంతో పాటు తినొచ్చు అని చెప్పి చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఇంటర్నెట్‌లో చూసాను. లహోరీ ఆమ్లెట్ అని కొత్తగా ఈ మధ్య బాగా రీల్స్‌లో కనిపిస్తున్నాయి. ఈ రెసిపీ కోసం మనము ఆనియన్స్ ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ మాన్యువల్ చాపర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్ని కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ తో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. టొమాటోస్ కూడా ఫైన్ గా చాప్ చేసుకోవాలి. సో ఇవి కూడా నేను మాన్యువల్ చాపర్ లో చాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేయాలి. దీంట్లో ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు. జస్ట్ కారం, ఉప్పు వేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒక పక్క కర్రీ ఫ్రై అవుతుంటే నేను ఇక్కడ ఎగ్స్ క్రాక్ చేసుకుంటున్నాను. ఎగ్స్ లో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని అదే ప్యాన్ లో నేను ఆమ్లెట్ వేసుకుంటున్నాను. టూ సైడ్స్ కూడా ఆమ్లెట్ చక్కగా కాలాలి. ఇప్పుడు ఆ ఆమ్లెట్ లో వన్ సైడ్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో కర్రీ వేసుకోవాలి. ఇంకా దాన్ని ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇదే అండి రెసిపీ. నేను ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దీన్ని లహోరీ ఆమ్లెట్ అంటారంట. నేను ఏ రెసిపీ చేసినా చందుకే ఫస్ట్ పెడతాను. ఇంకోసారి చెయ్యాలా వద్దా అని తెలుస్తుంది అనమాట. సో తనకైతే చాలా నచ్చింది. బట్ కర్రీ ఇంకొంచెం తక్కువ వేయాలి అని చెప్పారు. డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని ఇతన్ని పడుకోబెట్టేశాను. లాస్ట్ టాస్క్ ఆఫ్ ది డే కిచెన్ క్లీనింగ్ అండి. కిచెన్ క్లీన్ గా ఉంటేనే నాకు నెక్స్ట్ డే వంట చేయాలనిపిస్తుంది. సో కిచెన్ క్లీన్ గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను మిస్టర్ మజిల్ యూస్ చేస్తున్నాను కిచెన్ క్లీన్ చేయడానికి. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. స్టవ్ అన్ని రోజు కడగాలంటే పెద్ద ప్రాసెస్ కదా, అంత టైం ఉంటుంది కాబట్టి ఇది యూస్ చేస్తాను. మాకు గిన్నెలు కడగడానికి పనావిడ వస్తుందండి. బట్ స్టిల్ నేను ఐరన్ కడాయిలు, క్రాకరీ ఐటమ్స్ అన్ని కూడా నేనే క్లీన్ చేసుకుంటాను. మరి ఇంత కష్టపడి ఎందుకు యూజ్ చేయాలి, నార్మల్గా యూజ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు మంచిగా క్రాకరీ ఐటమ్స్ లోనే సర్వ్ చేస్తారు కదా, ఎందుకు మనకి ప్రెజెంటేషన్ బాగా అనిపించాలి, మనకు కూడా బాగా తింటాం కదా. సో ఒకప్పుడు క్రాకరీ ఐటమ్స్ చుట్టాలు వస్తే యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు, మన కోసం మనం యూజ్ చేసుకోవాలి. నేనైతే బయట వాళ్ళకంటే ఫస్ట్ నేను యూజ్ చేసుకుంటాను క్రాకరీ ఐటమ్స్. ప్రజెంటేషన్ బాగుంటే మనకు కూడా బాగా తినేస్తుంది. ఎందుకంటే ఏం చేసినా మనం తినడం కోసమే కదా. పడుకునే ముందు లివింగ్ రూమ్ అంతా కూడా సెట్ చేసి పడుకుంటాను. నాకు తెలుసు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ పొజిషన్కి వస్తుంది. బట్ స్టిల్ నేను చేస్తాను, ఎందుకంటే నాలో ఉన్న ఓసిడి అవి అలాగే ఉంచేసి పడుకోనివ్వదు. నెక్స్ట్ డే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఉగ్రాని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కర్నూలులో చాలా ఫేమస్ కదా. సో మా మహబూబ్ నగర్ లో కూడా ఇది ఫేమసే అన్నమాట. హైదరాబాద్ లో ఉన్న మనకి ఉప్మా అంటే ఎంత విరక్తో, మా చందుకి ఉగ్రాని అంటే అంత విరక్తి అనమాట. సో యాక్చువల్గా ఈ రెసిపీలో మనం పుట్నాల పప్పు పౌడర్ యూస్ చేస్తాము. బట్ ఈ రెసిపీ అంటేనే మా చందుకి ఇష్టం ఉండదు.
సో అదైతే నేను యూస్ చేయట్లేదు. రెసిపీ కంప్లీట్గా డిఫరెంట్గా చేస్తున్నాను. నార్మల్గా ఆయిల్ తీసుకొని పోపు వేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పసుపు, ఆ తర్వాత కొన్ని క్యాష్యూస్ యాడ్ చేశాను. టొమాటో కూడా వేసి కొంచెం వేగిన తర్వాత మనము కొంచెం నానబెట్టుకున్న మురుమురాలు వేసేసుకోవాలి. లాస్ట్ లో నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంతే అండి, సింపుల్ రెసిపీ. ఈ రోజు మా జున్ను వాళ్ళ స్కూల్లో పింక్ కలర్ డే అండి. సో అందుకని పింక్ కలర్ డ్రెస్ లో తనని డ్రెస్అప్ చేశాను. మా జున్ను టాంబాయ్ లాగా ఎప్పుడు ఎగురుతానే ఉంటుంది. చూసారా, చెంపకి కూడా దెబ్బ తగిలించుకుంది. బై ద వే నెక్స్ట్ వీక్ మేము తిరుమల వెళ్తున్నామండి. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి, బట్ దానికంటే ముందు ప్యాకింగ్ వీడియో కూడా వస్తుంది. ఎలా టాడ్లర్ అండ్ బేబీ ఉంటే ప్యాక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ట్రై చేస్తాను చేయడానికి. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ లో నిమ్మకాయలు బల్క్ లో స్టోర్ చేయడం చూసారు కదా. సో కొన్ని పండిపోయినవన్నీ కూడా సపరేట్ చేసుకుంటున్నాను. వీటితో నిమ్మకాయ పచ్చడి పెడదామని మమ్మీ అనింది. సో సపరేట్ చేస్తున్నాను. మిగతావన్నీ కూడా జిప్ లాక్ బ్యాగ్ లో వేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో నేను నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకున్నామో కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ కి అంతే అండి. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ బై.